సో, మీరు పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారా? అండ్ మీరు రిపీటెడ్‌గా స్కాన్స్ చూసుకుంటూ ఉంటారండి. నేను మెనోపాజ్ అటైన్ అయ్యానా లేదా తెలుసుకోవాలి అంటే మీ డాక్టర్ చెప్పే ఉంటారు. గర్భసంచి పొర అనేది <4 ఉంటే మీరు మెనోపాజ్ అటైన్ అయినట్టు. అదే గాని <4 ఉంటే ఇంకా మీకు మెనోపాజ్ పూర్తిగా రానట్టు అని చెప్పుంటారు. బట్ కొన్ని సార్లు కొంతమంది డాక్టర్స్ మీరు డీఎన్సీ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనము ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి డీఎన్సీ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గర్భసంచి పొర అనేది 4, 5 ఉన్నా కూడా మీకు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే, అంటే మీరు ఒబేస్‌గా ఉండకూడదు అండ్ కొన్ని హార్మోన్ పిల్స్ అనేది ప్రొలాంగ్డ్‌గా వాడుండకూడదు. పిల్లలు లేకుండా ఉన్నా, మీకేదైనా షుగర్ ఉన్నా, అన్‌కంట్రోల్డ్ హెల్త్ కండిషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మనము రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్‌గా సజెస్ట్ చేస్తాము. సో, మనకు అలాంటి వాళ్ళకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉండి, గర్భసంచి పొర 4, 5 ఉన్నా కూడా కంపల్సరీ డీఎన్సీ చేసుకోవాలి. ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు, గర్భసంచి పొర 4లోనే ఉంది అనుకుంటే, మీరు ఇయర్లీ వన్స్ స్కాన్ చేసుకుంటూ మీకు మెనోపాజ్ వచ్చే వరకు ఫాలో అప్‌లో ఉండాలి.